కొనగలనా? నీచబట్టిన రవి మహర్దశ ఎలా ఉంటుంది? సో, మీరు రవి మహర్దశ గురించి ఎందుకు అడుగుతున్నారంటే, మీకు శుక్ర మహర్దశ ఎండింగ్ వచ్చేసారు. ఈ శుక్ర మహర్దశ శుక్రుడు మీకు షష్టమ స్థానంలో ఉన్నాడు. ఆత్మకారకుడు శుక్రుడు మీకు ఆత్మకారకుడు, లగ్నాధిపతి అయిన శుక్రుడు షష్టమ స్థానంలో ఉండడమే కాదు, ఈ షష్టమ స్థానంలో వక్రించి ఉన్న శుక్రుడిని శని చూస్తున్నాడు. ఈ శుక్ర మహర్దశ మిమ్మల్ని కొంచెం మీరు కొంచెం శ్రమకు గురయ్యే ఉంటారు. ఎందుకంటే శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్నాడు ఒకటి. ఈ షష్టమ స్థానంలో ఉన్న శుక్రుడిని శని చూస్తున్నాడు. అదొకటి. సో, ఈ శుక్రుడేమో అంత కంఫర్టబుల్‌గా లేడు. అలాగే నవాంశలో శుక్రుడు ఎక్కడున్నారంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. సో, శుక్ర మహర్దశలో శుక్రుడితో పాటు ఇంకెవరైనా యాక్టివేట్ అయ్యారా అంటే శని కూడా యాక్టివేట్ అయ్యాడు. ఎందుకంటే శని పూర్వ ఫాల్గుని నక్షత్రంలో ఉన్నాడు. పూర్వ ఫాల్గుని నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర మహర్దశలో శుక్రుడితో పాటు శత్రుస్థానము, చతుర్థ స్థానంలో ఉన్న శని యాక్టివేట్ అయ్యాడు. ఈ శుక్ర మహర్దశ మీరు బాగా ఒత్తిడికి, శ్రమకు లోనై ఉంటారు. సో, ఏదేమైనప్పటికీ 2027 మే వరకు కూడా ఈ శుక్ర మహర్దశ ఉంది. 2027 మే నుంచి రవి మహర్దశ మొదలవుతుంది. సో, ఈ రవి మహర్దశ మీకు అనూహ్యంగా బాగుంటుందండి. రవి మహర్దశ మీకు అనూహ్యంగా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి నీచబడి 6th హౌస్‌లో ఉన్నప్పటికీ కూడా, ఆ నీచ స్థానం శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కొంతవరకు నీచభంగం